హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి వ్యాపారం ప్రస్తుత రోజుల్లో ఇంటి దగ్గర నుంచే వ్యాపారం ప్రారంభించవచ్చు. ఏ విధమైనటువంటి వ్యాపారం మీరు పల్లెటూరులో ఉన్న పట్టణంలో ఉన్న ఎక్కడైనా సరే ఇంటి దగ్గర నుంచి సంపాదించుకునేటటువంటి ఒక మంచి ఆదాయ మార్గాన్ని నేను మీతో ఈరోజు పంచుకోబోతున్నాను. ప్రస్తుత రోజుల్లో మీరు చూసుకుంటే చాలా వ్యాపారాలు మూతపడిపోతున్నాయి. నేను మొన్న ప్రస్తుతానికంటే ప్రస్తావించో లేదో తెలియదు కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసుకుంటే ఒక నెలలో 900 చిన్న దుకాణాలు క్లోజ్ అయిపోయాయి అనేటటువంటి ఒక సర్వే, అక్కడేదో జస్ట్ చిన్న మీటింగ్ ఏదో అవుతుంటే వెళ్ళాను. 900 వ్యాపారాలు మూసుకుపోయినాయి. ఇప్పుడు ఏవో ఎక్స్ అనేటటువంటివి ఏవో వచ్చేసాయి. సరే, ఇప్పుడు మనం వచ్చేటటువంటి టెక్నాలజీని మనం ఏమీ ఆపలేము. ప్రపంచం ఏ రోజుకి ఆ రోజు ముందుకు పోతూ ఉంది. దాంతోపాటే మనం కూడా ముందుకెళ్తూ ఉండాలి. కాబట్టి ఇదివరకు మనం ఏదైనా ఒక అంగడిలో షాప్ అనేటటువంటిది తీసుకుని జనాలు ఎక్కువగా వచ్చేటటువంటి చోట ఒక షాప్ అనేటటువంటిది తీసుకుని అక్కడ మనం వ్యాపారం అనేటటువంటిది ఒక షట్టర్కి ఎంతో కొంత అద్దె అనేటటువంటిది మనం పే చేసి వ్యాపారం అనేటటువంటిది చేసుకునేవాళ్ళం. ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉండే చోట ఎక్కడండి? ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మొబైలే. ఇక్కడే ఎక్కువ మంది ఉంటున్నారు, అంటే నెట్టింట్లోనే అందరూ ఉంటున్నారు. కాబట్టి మీరు నెట్టింట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు. దానికి ఏ విధమైనటువంటి లైసెన్సులు కావాలి, అసలు ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటే మనకి బాగుంటుంది అనేటటువంటిది ఇందులో మనం కొన్ని విషయాలు ప్రశాంతంగా మనం ప్రస్తావించుకుందాము. ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉంటే ఆ వ్యాపారం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అనేటటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి లైసెన్సులు వివరాలు, దానికి లోన్ వచ్చేటటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సమగ్రంగా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఒకవేళ పొడిగిదైతే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. నేను ఇందులో కొన్ని వ్యాపారాలు అనేటటువంటివి మీకు సూచించడం జరుగుతూ ఉంటుంది. మీకు నచ్చితే ఇవి ఫాలో అవ్వండి. లేకపోతే మీకు ఏదైనా ఒక ఐడియా ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను మీకు విపులంగా ఇంకొక వీడియో అనేటటువంటిది చేస్తాను. విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతం ఆన్లైన్ హవా నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో బయటకు వచ్చి ఏ వ్యాపారము చెయ్యొద్దు. ఎందుకంటే పరిస్థితులు ఏమీ బాగాలేదు. ఎందుకంటే ఒక కస్టమర్ అనేటటువంటి వాడు రోడ్డు మీకు వచ్చి కొనుక్కోవడం అనేటటువంటిది ఏ కర్రీ పాయింట్లకో సిగరెట్లకో తప్ప, కూడా ఏంటంటే నాకులాగా ఇంట్లో తెలియకుండా కాల్చేటటువంటి వాళ్ళు అప్పుడు రోజుల్లో లేదు, ఇప్పుడు కాదు తప్ప బయటకు వచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఇంట్లోనే ఉండి మీరు ఏదైనా ఒక బయ్యర్ మీరు మంచి ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ని మీరు ఎంచుకోండి. అది అమ్మేటటువంటి ప్రోడక్ట్ కావచ్చు, ఒక బట్టలు కావచ్చు, ఏదైనా మీ క్రియేటివిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే ఒక బ్యాగ్లు అల్లడం కానీ, లేదైనా ఒక ఆడవాళ్ళు అయితే కనుక మీకు ఉన్నటువంటి టాలెంట్తో ఏదైతే ఒక పచ్చడి పెట్టడమో, ఒక పొడాలు కానీ, లేదంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళలో ఇచ్చేటటువంటి దాంట్లో కర్పూరానికి చేసేటటువంటి చిన్న చిన్నవి ఉంటాయి, అటువంటివి కానీ, పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే కానివ్వండి, పంచుకునేటటువంటి ప్యాకెట్లు అయితే కానివ్వండి, ఏదో ఒక ప్రోడక్ట్ని ఎంచుకోండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక ఫుడ్ని మీరు ఎంచుకోండి. ఒక బజ్జీలో లేదంటే ఒక పావు బజ్జీయో, మీకు ఏదైనా ఒక టాలెంట్, మీకు ఎందులో అయితే టాలెంట్ ఉందో, ఈవెన్ పులిహోర చేయడం వచ్చిన ఒక 4 రకాల టిఫిన్స్, ఒక 4 రకాల స్నాక్స్, ఒక 4 రకాల కూరలో, ఒక 4 రకాలైనటువంటి బిర్యానీలో, ఫ్లేవర్డ్ రైస్లో ఏవోటి మీరు చేసుకుని దాన్ని మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. ఏదైనా సరే సేల్ చేసుకోవచ్చు. సరే, సేల్ చేసుకోవచ్చు కరెక్టే. దానికి ప్రొసీజర్ ఏమిటి అనుకుంటే, మీకు ఈ జొమాటో కానీ, ఈ స్విగ్గీలో కానీ అందులో మీరు అమ్మాలి అంటే కనుక మీకు FSSAI దగ్గర నుంచి ఫుడ్ లైసెన్స్ అనేటటువంటిది కావాలి. అదేవిధంగా GSTN నెంబర్ అనేటటువంటిది
కావాలి, అదేవిధంగా మున్సిపాలిటీ లైసెన్స్ కావాలి. వీటిలన్నిటికి ముందు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీకు ఒక ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, 2 ఫోటోలు తీసుకుని ఏ ఈ సేవా కేంద్రానికైనా వెళ్ళి, ఏ సిఎస్సి సెంటర్కైనా వెళ్ళి మీరు జిఎస్టిఎన్ నెంబర్ అనేటటువంటిది ముందుగా తీసుకోండి. ఆ నెంబర్ తోటి జిఎస్టిఎన్ నెంబర్తో జిఎస్టీ సర్టిఫికేట్ అనేటటువంటి సర్వీసెస్ అనేటటువంటి దాంతో మీరు ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది తీసుకుంటే ఆ తర్వాత దాంతో మీరు మున్సిపల్ లైసెన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఫుడ్ కనుక సేల్ చేసుకునేటట్టయితే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మీరు ప్రోడక్ట్ సపోజ్ ఏ వాచీలో ఇటువంటి పుస్తకాలు ఏవో అమ్ముతున్నారు అనుకోండి, పుస్తకాలు అనేటటువంటివి బయట ప్రింట్ చేసినవి కాకుండా మీరే ఏదో ఒక పుస్తకం, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఈ రోజుల్లో పుస్తకాలు ఒకటి చదువుతున్నాడు, కానీ మామూలుగా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అయితే కనుక జిఎస్టీ లైసెన్సు, మున్సిపల్ లైసెన్సు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఫుడ్ సేల్ చేయాలనుకుంటే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ అనేటటువంటిది కంపల్సరీ తీసుకోవాలి. ఈ 3 తీసుకుని ఒక మెయిల్ ఐడి తోటి మీ సెల్ నుంచే ఏ వ్యాపారమైనా ఈరోజు ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేయొచ్చు. సరే స్టార్ట్ చేస్తాం, మాది ఎలా వస్తుంది, మా లిస్టింగ్లో మా ఆల్రెడీ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, మాది ఎక్కడి నుంచి వస్తుంది అనడానికి చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక బజార్లో అంగడి తీసుకుంటే ఇప్పుడు చెప్పే అసలు పాయింట్ ఏంటంటే, మీ సెల్లో ఒక అంగడి తీసుకున్నారనుకోండి, దానికి ఒక అద్దె అనేటటువంటిది కట్టాలి. ఎంత కడతారు? బయట సపోజ్ ఒక 10,000 రూపాయలు, 15,000 రూపాయల దాకా అద్దె ఉంది. దీన్నే మీరు ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక 15,000, 20,000, 10,000 ఏదోటి మీకు వాళ్ళే ఫోన్ చేస్తారు, ఆ యాప్ వాళ్ళే ఫోన్ చేస్తారు. మీది లిస్టింగ్లో పైకి రావడానికి, సెర్చ్లో ఫస్ట్ మీది రావడానికి ఇంత కడితే మీది ఫస్ట్ ఇంత పెడతాము అని చెప్పేసి పెడతారు. బెస్ట్ ఫుడ్ ఇన్ మీ ఊరు పెట్టుకుంటే బెస్ట్ ఫుడ్ నియర్ మీ, లేదంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్ నియర్ మీ, బెస్ట్ సంథింగ్ ఎక్స్ నియర్ మీ అనేటటువంటిది మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని మీరు డబ్బులు ఒక నెలకు ఒక 10,000, 15,000 కడితే వాళ్ళు ఏది సెర్చ్ చేసినా ఫస్ట్ మీ పేరే రావడం అనేటటువంటి జరుగుద్ది. మనం బజార్లో ఏదైనా ఒక వ్యాపారానికి కొట్టు తీసుకుంటే దానికి అద్దె కట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో కట్టుకుంటాం. జనాలు వస్తారా అంటే బజార్లో జనాలు వస్తారనే కొట్టు తీసుకుంటాం. అలాగే ఈ ఆన్లైన్లో కూడా చాలామంది వెతుకుతూ ఉంటున్నారు కాబట్టి, తెల్లర్లైతే బోలెడంతమంది వెతుకుతున్నారు కాబట్టి పబ్లిసిటీ ఇందులో చేసుకుంటాం. చూసినటువంటి వాళ్ళు వస్తారు. కంపల్సరీ మనం డబ్బులు అనేటటువంటిది కళ్ళు మూసుకుని ఇందులో సంపాదించుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి కంటెంట్లో ఏమాత్రం సందేహం ఉన్నప్పటికీ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు దానికి నేను పూర్తి వివరంతో కూడినటువంటి రిప్లై అనేటటువంటిది ఇస్తాను. ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ కంటెంట్ అనేటటువంటిది పూర్తిగా ఫ్రీనే. మీకు ఏ విధంగా లోన్కి కావాల్సినటువంటి అవకాశాలు, మీకు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనేది పూర్తిగా సవివరంగా మీకు కావాల్సిన జిఎస్టీ రిజిస్ట్రేషన్తో సహా, పాన్ కార్డుతో సహా మేము ఆన్లైన్లో మీకు చేసి అసిస్టెన్స్ అనేటటువంటిది ఇస్తాము. మీరు చేయాల్సిందల్లా మీకు కంటెంట్ని మీకు అవసరమైతే కనుక ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయడమే. పూర్తి సహకారం మేము అందిస్తాము. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. డోంట్ టేక్ కేర్, బాయ్.